స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఆగస్టు 15 స్వతంత్రం వస్తే, ఆ తర్వాతన కాశ్మీర్ అనేటటువంటిదే స్వతంత్ర దేశంగానే ఉంటానని నాడు చెప్పడంతో, అదొక దేశం, భారత్ ఒక దేశం, పాకిస్తాన్ ఒక దేశం. ఇట్లా 3 దేశాలుగా ఉన్నాయి. ఆ దేశానికి సంబంధించినటువంటి రాజా హరిసింగ్ చేతిలో అక్కడ పవర్ పోయింది. అక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు గిరిజనుల్ని చంపేస్తూ, హిందువుల్ని చంపేస్తూ, ఆ ప్రాంతాల్ని ఆక్యుపై చేసుకుంటున్నారు. వాళ్ళకి పాకిస్తాన్ అండగా ఉంటుంది. పాకిస్తాన్ దగ్గర ఉన్న డబ్బులన్నీ వాళ్ళకే ఇస్తున్నారు. అట్లాంటి సిట్యుయేషన్‌లో రాజా హరిసింగ్ భారత్ సహాయాన్ని కోరితే, అప్పుడున్నటువంటి మన హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేలు, "అయ్యా! మేము మీ దేశపు కార్యకలాపాలు ఎట్లా జోక్యం చేసుకోవాలి? మీరు మా దేశంలో కలుస్తానంటే మేము చేయగలం తప్పించి మరేం చేయలేము" అని చెప్పారు. అప్పుడు ఆయన ఓకే చెప్పాడు. ఆ ముక్కని సర్దార్ ఆ రోజున ఉన్నటువంటి మన జవహర్లాల్ నెహ్రూ గారికెళ్ళి సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్తే, ఈయనేం చేశాడు తిక్క పని, తీసుకెళ్ళి ఐక్యరాజ్య సమితికి ఇచ్చి "ఆళ్ళు కలుస్తానంటున్నారు. కలుపుకోమంటారా? వద్దంటారా? మీరు మీ సమితిలో ఉన్నటువంటి అందరితో కనుక్కొని చెప్పండి" అన్నాడు. దాంతో టైమ్ గ్యాప్. ఈలోపు పాకిస్తాన్‌కి సీన్ అర్థమైపోయింది. కాశ్మీర్ భారతదేశంలోకి జాయిన్ అయిపోతుంది. వెంటనే ఉధృతం చేసి పడేసి, ప్రాణాలు తీసి పడేసింది. వందల వేల మందిని. రాజా హరిసింగ్ కూడా పారిపోయేలా చేసింది. ఆయన భారతదేశానికి వచ్చేసాడు. తర్వాతన ఇక జవహర్లాల్ నెహ్రూని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడి, అక్కడ మంచులో కప్పబడినటువంటి వాయుసేన స్థావరాన్ని సరిచేయించి మన యుద్ధ విమానాలు అక్కడికి దిగేలా చేసి, మన సైన్యం దిగితే ఇప్పుడున్న కాశ్మీర్ పార్ట్ మనకు మిగిలింది. ఆనాడు జరిగినటువంటి ఈ వ్యవహారాన్ని ఇప్పుడు అక్కడున్న ప్రజలకి తప్పుదోవ పట్టిస్తూ, అదేదో కాశ్మీర్ వాళ్ళదైతే భారత్ లాక్కుందని చెప్పి అక్కడ ఇంతకాలం పాకిస్తాన్ ప్రజలను మోసం చేస్తూ వచ్చినటువంటి షాబాజ్ షరీఫ్, ఏదైతే నవాజ్ షరీఫ్ వాళ్ళ తమ్ముడే కదా షాబాజ్ షరీఫ్ ఇప్పుడున్న ప్రధానమంత్రి, ఆడు మొన్న ఒక ట్వీట్ చేశాడు. అక్టోబర్ 27 మొన్ననే. ఆ రోజునే ఇది జరిగిందనమాట. మనం ఆపరేషన్ సక్సెస్ అయినటువంటిది. రాజా హరిసింగ్ మనకి 27వ తారీఖు లేఖ రాశాడు. 28వ తారీఖున మనం స్వాధీనం చేసుకున్నాం అనమాట. వీడు 28వ తారీఖున ఒక ట్వీట్ చేసుకొచ్చాడనమాట. పాకిస్తాన్‌కి మోసం చేసి కాశ్మీర్‌ని లాక్కున్న భారతదేశం ఇదే రోజు అన్నటువంటి. దాంతో నెటిజన్స్ రాజా హరిసింగ్ లేఖ చూపెట్టి 27వ తారీఖు నాడు భారతదేశంలో కలవడానికి ఒప్పుకుంటే, 28 నీకు ద్రోహం చేయడం ఏంట్రా బచ్చాగా అని చెప్పి క్వెషన్స్ ఏస్తున్నారు. సమాధానం చెప్పే వాళ్ళకంటే ఆర్గ్యుమెంట్ నడుస్తుంది ఇంటర్నెట్‌లో.